రేపు మీ అమ్మాయి అమాయకంగా దేవుళ్ళందరూ ఒక్కటే కదా అన్నందుకో, మీ అబ్బాయి ఒక సోషల్ మీడియా పోస్టుకు లైక్ కొట్టినందుకో, మీ స్నేహితుడు సరదాగా ఒక కామెంట్ చేసినందుకో ఈ మత ఉన్మాదులు మీ ఇంటి వరకు రావచ్చు. ఇది మన మనుగడకు సంబంధించిన పోరాటం కాబట్టి సిద్ధంగా ఉండండి. ఒక్కసారి ఊహించుకోండి, మన హైదరాబాదులో ఒక హిందూ యువకుడిపై ఎవరో ఒక అబద్ధపు నింద వేశారు. అంతే, వందలాది మందితో కూడిన ఒక గుంపు అతన్ని చుట్టుముట్టి కనికరం లేకుండా కొట్టి ఒక చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు దాన్ని వీడియోలు తీస్తూ అల్లాహ్ అక్బర్ అని నినాదాలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఈ మాట వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ. కానీ ఇది ఊహ కాదు. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో దీపూ దాస్ అనే హిందూ యువకుడికి సరిగ్గా ఇదే జరిగింది. ఈరోజు మనం గుండెలు పిండేసే ఈ నిజం గురించి, దీని వెనక ఉన్న భయంకరమైన కుట్ర గురించి మాట్లాడుకుందాం. కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో హిందువులపై, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇళ్లు, భూములు లాక్కోవడం, అత్యాచారాలు చేయడం, గుంపులుగా వచ్చి హత్యలు చేయడం అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. కానీ దీపూ దాస్ సంఘటనతో పరిస్థితి శృతిమించిపోయింది. పాపం దీపూ దాస్ చేసిన నేరమేంటో తెలుసా? అల్లా ఒక్కడే కాదు, లోకంలో ఇంకా ఇతర దేవుళ్లు కూడా ఉన్నారని మాత్రమే అన్నాడు. అంతే. ప్రవక్తను అవమానించాడు అనే ఒక చిన్న అబద్ధపు ఆరోపణతో వందల మంది రాక్షసుల్లా మీదపడ్డారు. అతనన్నదానికి సాక్ష్యం లేదు, తన వాదన వినిపించుకునే అవకాశం లేదు, కోర్టులో విచారణ లేదు. కేవలం ఒక పుకారు ఆధారంగా అతన్ని చనిపోయేలా కొట్టి, ఇంకా ప్రాణం ఉండగానే ఒక చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. వీళ్లు మనుషులా, రాక్షసులా? అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ నేరాన్ని వాళ్లు దాచిపెట్టలేదు. చాలా గర్వంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ఎందుకని పోలీసులను అడిగితే బాధితుడి కుటుంబం నుండి అధికారికంగా ఫిర్యాదు రాలేదు అని సమాధానం చెబుతున్నారు. వాళ్ళెలా ఫిర్యాదు చేస్తారు? అలా ఫిర్యాదు చేసిన కుటుంబాల గతి ఏమైందో వాళ్లకు తెలుసు. కొన్ని నెలల క్రితం ఒక ఫేస్బుక్ పోస్ట్ కారణంగా 15 నుండి 20 హిందూ కుటుంబాల ఇళ్లను ఒకే రాత్రి దోచుకుని తగలబెట్టారు. ఆ కుటుంబాలన్నీ ప్రాణభయంతో ఊరే విడిచి పారిపోవాల్సి వచ్చింది. అంతకుముందు 75 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుణ్ణి, ఆయన భార్యను ఇంట్లోనే గొంతుకోసి చంపేశారు. వాళ్ల 2 కొడుకులు పోలీసులే అయినా వాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ దారుణాలన్నీ చూశాక మీరు షాక్ అయ్యారా? నిజానికి మనం అవ్వకూడదు. ఎందుకంటే ఇదే కపట ప్రేమను మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. గాజా కోసం, పాలస్తీనా కోసం ప్రపంచవ్యాప్తంగా గొంతెత్తే ఎంతో మంది పీస్ఫుల్స్, శాంతి కాముకులు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత గురించి మాట్లాడడానికి మాత్రం మౌనంగా ఉండిపోతారు. ఒక్కసారి ఊహించుకోండి, ఇదే సంఘటన ఒక క్రిస్టియన్కు అమెరికాలో గాని, ఒక ముస్లింకు యూరప్లో గాని జరిగి ఉంటే ప్రపంచ మీడియా మొత్తం 24 గంటలు ఇదే వార్తను చూపించేది కదా. మానవ హక్కుల సంఘాలు వీధుల్లోకి వచ్చేవి కదా. కానీ చనిపోయింది హిందువు కాబట్టి ఈ వార్త ఫేక్ అంటారు, రాజకీయం అంటారు, లేదా అసలు పట్టించుకోకుండా వదిలేస్తారు. అంతర్జాతీయ మీడియా కూడా అంతే. భారతదేశం చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీ నేరస్తులను తిరిగి పంపిస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ గొంతు చించుకుంటారు. కానీ బంగ్లాదేశ్లో మైనారిటీల ఊచకోత జరుగుతుంటే మా దగ్గర రిసోర్సెస్ లేవు, మేము వెరిఫై చెయ్యలేము అని చేతులెత్తేస్తారు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో అమాయక ప్రజలపై దాడి చేసిన టెర్రరిస్టులను బాస్టర్డ్స్ అని తిట్టిన పాశ్చాత్య పత్రికలన్నీ ఇప్పుడేమయ్యాయి? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న పక్షపాతం. దీన్నే సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు. ఇదే అసలు సిసలైన ద్వంద్వనీతి. ఇక చాలు, ఈ కొత్త భారతదేశాన్ని జాత్యహంకార, ఫాసిస్టు, అసహన దేశమని ఏవైనా కల్పిత పేర్లు పెట్టుకోండి. కానీ నిజం చాలా సింపుల్. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో నేడు హిందువులకు, ఇతర మైనారిటీలకు పట్టిన గతి మాకు పట్టడం కంటే మీరనే ఆ బిరుదులు తగిలించుకోవడానికే మేమిష్టపడతాం. భారతదేశ ప్రభుత్వం కూడా కేవలం ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. బంగ్లాదేశ్పై గట్టి దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలి. అంతర్జాతీయంగా ఈ సమస్యను ఎత్తిచూపాలి. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడకూడదు. మాకు శాంతి కావాలి, కానీ శత్రువును నిలువరించే శక్తిలేని శాంతి బలహీనతతో సమానం. లోకంలో అన్యాయం, అధర్మం పెరిగిపోయినప్పుడు శాంతి స్థాపన కోసం యుద్ధం చేయడంలో తప్పులేదని స్వయంగా శ్రీకృష్ణుడే గీతలో చెప్పాడు. ఈ ఇస్లాం రాడికలిజం అనే మహమ్మారి మన సరిహద్దుల్లో, మన దేశంలో, మన పక్కన పెరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే చివరికి మన భారతమాత తన అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. మేము చదువుకున్నాం, మేం సెక్యులర్, మాకీ గొడవలు అవసరం లేదు, ఇవన్నీ మనదాకా రావని భ్రమల్లో బ్రతుకుతున్న హిందువులకు మా ఫోర్ ఫ్రంట్ తరపున మేము చెప్పేది ఒకటే: ఇవన్నీ మనదాకా 800 ఏళ్ల క్రితమే వచ్చాయి. మీరే నిద్రపోతున్నారు. మొఘల్, నిజాం, రజాకార్ల అరాచకాల నుండి మొన్నటి మోప్లా, కశ్మీర్ హిందూ ఊచకోతల వరకు, నిన్నటి కమలేష్ తివారీ, కన్హయ్యాలాల్ తలనరికివేతల నుండి ఈరోజు దీపూ దాస్ సజీవ దహనం వరకు చరిత్ర క్షమించలేని ఇలాంటి దారుణాలెన్నో మనం చూసాం. రేపు మీ అమ్మాయి అమాయకంగా దీపూ దాస్లా దేవుళ్లందరూ ఒక్కటే కదా అన్నందుకో, మీ అబ్బాయి పెద్దగా ఆలోచించకుండా కన్హయ్యాలాల్లా ఒక సోషల్ మీడియా పోస్టుకు లైక్ కొట్టినందుకో, మీ స్నేహితుడు సరదాగా ఒక కామెంట్ చేసినందుకో ఈ మత ఉన్మాదులు మీ ఇంటి
వరకు రావచ్చు. ఇకనైనా మేల్కోండి. మీ సంస్కృతిని చూసి మీరే అసహించుకోవడం ఆపండి. మీ ఉనికి కోసం మీరే క్షమాపణలు చెప్పుకోవడం ఆపండి. ఈ డెమోగ్రఫీ అంటే జనాభా ఎప్పుడూ చర్చలు జరపదు, చట్టాలు ఫాలో కాదు. ఈ రోజు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులకు, ఇతర మైనారిటీలకు పట్టిన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఎన్ని దేశాలకు పారిపోతారు. ఈ సమస్య ఇప్పుడు ఒక ప్రాంతానిది కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఈ యుద్ధం ఇప్పటికే మన ఇంటిలోకి వచ్చేసింది. ఈ పోరాటం రాజకీయాల గురించి కాదు, ఇది మన మనుగడకు సంబంధించిన పోరాటం. ఇది అంతం వరకు జరిగే పోరాటం. కాబట్టి సిద్ధంగా ఉండండి. జై హింద్, జై మహాకాళి.